రాధాకృష్ణులను ప్రేమకు ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా రాధాకృష్ణులను మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వాళ్ళ ప్రేమ అంత నిత్య నూతనంగా, నిర్మలంగా, ప్రేమకు ఆదర్శంగా నిలిచిపోయింది. మరి అలాంటి రాధ ద్వారకకు వచ్చి కృష్ణుని కలవాలని ప్రయత్నిస్తే ఏమయ్యింది? అసలు మధుర వదిలి కృష్ణుడు ద్వారకకు ఎందుకు వచ్చేశాడు? ద్వారకలో రుక్మిణి, సత్యభామ, జాంబవతి వంటి వారిని పెండ్లి చేసుకుని రాధను మర్చిపోయాడా? రాధ ద్వారకకు వస్తే ఏం జరిగింది వంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిత్రమా, ఈ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయేది ప్రేమ మాత్రమే. నిస్వార్థమైన, నిర్మలమైన ప్రేమ మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటిదే రాధకు కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ. కృష్ణుడి నుంచి తను ప్రేమను మాత్రమే ఆశించింది. అతని నామస్మరణలోనే తన జీవితాన్ని గడిపింది. ఇద్దరూ ఒకే ఆత్మ, వేరు వేరు శరీరాలు అని ఇప్పటికీ మన వాళ్ళు చెప్పుకుంటారు. కాని విషాదం ఏమిటంటే శ్రీకృష్ణుడు తన ప్రేమించిన రాధను ఎప్పుడూ పెండ్లి చేసుకోలేదు. ఎలాంటి కల్మషం లేని ప్రేమ రాధది. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నమైన వీరి ప్రేమ పెండ్లి వరకు ఎందుకు వెళ్ళలేదు? రాధ కృష్ణుని వద్దనుకున్నా, లేదా కృష్ణుడే రాధను పెండ్లి చేసుకోవాలని అనుకోలేదా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. నిజానికి ఏం జరిగిందంటే రాధకు శ్రీకృష్ణుడికి మధ్య ఏదో విషయం మీద ఒక గొడవ వచ్చింది. అలకపాన్పు ఎక్కిన రాధ శ్రీకృష్ణుడు ఎంతగా విన్నవించినా తన మనసు మార్చుకోలేదు. కృష్ణుడి మీద కోపం పోగొట్టుకోలేదు. కృష్ణుడికి శ్రీధాముడు అనే ఒక గొప్ప స్నేహితుడు ఉండేవాడు. దాంతో శ్రీధాముడు రాధను ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కోపంలో ఉన్న రాధ కృష్ణుడితో పాటు శ్రీధాముణ్ణి కూడా తిట్టింది. దాంతో నువ్వు ప్రేమించిన వాడిని ఎప్పటికీ పెండ్లి చేసుకోలేవు అని శ్రీధాముడు రాధను శపించాడట. ఏది ఏమైనా రాధ మరణంతో దివ్య ప్రేమ కథ ముగిసింది. ఆమె ఎలా చనిపోయిందో మరియు శ్రీకృష్ణుడు తన వేణువును ఎందుకు విరిచాడో ఇక్కడ మనం తెలుసుకోవాలి. వేద గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం 8 వయసులో రాధతో ప్రేమలో పడ్డాడు. ఆమె పట్ల అతని ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది. కృష్ణుడు కూడా తన జీవితాంతం రాధను ప్రేమించాడు. కాని తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, అంతేకాకుండా తనకన్నా పెద్దదైన రాధను పెండ్లి చేసుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎక్కువగా ప్రేమించింది ఒకటి రాధనైతే మరొకటి తన వేణువును. రాధ కూడా శ్రీకృష్ణుడి మురళీగానాన్ని అమితంగా ప్రేమించేది. పురాణాల ప్రకారం రాధాకృష్ణులు ఇద్దరూ బృందావనంలో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. యశోదాదేవి శ్రీకృష్ణుని ఒక చెట్టుకు కట్టేటప్పుడు రాధ అతడిని తొలిసారి చూసింది. సంకేతంలో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారని, ఆ తరువాత వారిద్దరూ ప్రేమలో పడ్డారని చాలామంది పండితులు చెబుతున్నారు. గోకులం అంతా వీరి ప్రేమగాథలే వినిపించాయి. శ్రీకృష్ణుడి ప్రేమలో రాధ పిచ్చిదయ్యింది. కాని కృష్ణుడు బృందావనాన్ని శాశ్వతంగా వదిలి మధుర నుంచి ముద్ర, ఆ తరువాత ద్వారకకు చేరుకున్నాడు. అయినా సరే కృష్ణుడు రాధను మరచిపోలేదు. రుక్మిణి, సత్యభామలు కృష్ణుడి భార్యలే కావచ్చు. కాని మన దేశంలో ఏ మూల చూసినా రాధాకృష్ణులే పూజలందుకుంటూ ఉంటారు. అదే ప్రేమ యొక్క గొప్పతనం. మరి రాధ ఎలా చనిపోయింది? అన్ని విధుల నుంచి విడుదలైన తరువాత రాధ చివరిసారిగా తన కృష్ణుడిని కలవడానికి వెళ్ళింది. ఆమె ద్వారకకు చేరుకున్నప్పుడు ఆమె రుక్మిణి మరియు సత్యభామలతో కృష్ణుని వివాహం గురించి విన్నది. కాని రాధ బాధపడలేదు.
రాధను చూసిన కృష్ణుడు చాలా సంతోషించాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే ద్వారకలో రాధ ఎవరికీ తెలియదు. ఆమెను రాజభవనంలో దేవికగా నియమించమని కృష్ణుడిని అభ్యర్థించింది. రాధ ఆ రోజంతా రాజభవనంలోనే ఉండి అవకాశం దొరికిన వెంటనే కృష్ణుడిని చూసేది. కాని రాజభవనంలో రాధ మునుపటిలాగా శ్రీకృష్ణుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని అనుభవించలేక ఆస్వాదించలేకపోయింది. కాబట్టి రాధ శ్రీకృష్ణుడితో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో రాజభవనం నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. రాధ ఎక్కడికి వెళుతుందో తెలియదు. మరియు ఆమె చివరి రోజుల్లో పూర్తిగా ఒంటరిగా మరియు బలహీనంగా ఉంది. చివరిసారిగా శ్రీకృష్ణుడు రాధ ముందుకు వచ్చాడు. కృష్ణుడు చివరిసారిగా వేణువు వాయించడాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పింది రాధ. శ్రీకృష్ణుడు ఇక వేణువును పట్టుకుని చాలా శ్రావ్యమైన రాగంలో వాయించడం ప్రారంభించాడు. అప్పుడు రాధ తన చివరి శ్వాస తీసుకొని ఆధ్యాత్మిక మార్గంలో కృష్ణుడితో కలిసిపోయే వరకు శ్రీకృష్ణుడు పగలు రాత్రి వేణువును వాయిస్తూనే ఉన్నాడు. వేణువు రాగాలు వింటూనే రాధ తన శరీరాన్ని విడిచిపెట్టింది. కృష్ణుడి గుండె పగిలిపోయింది. అతను ఇంకా అక్కడే రాధ పక్కనే కూర్చుని ఆమె తలను తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు రాధ మరణాన్ని తట్టుకోలేక ప్రేమకు ప్రతీకగా తన వేణువును విరిచి పొదలోకి విసిరేశాడు. అప్పటినుంచి శ్రీకృష్ణుడు వేణువు లేదా మరే ఇతర జీవిత సాధనాన్ని వాయించలేదు. ఇదంతా కూడా ద్వారకలోనే జరిగింది. శ్రీకృష్ణుని ప్రేమకు మధుర బృందావనం ప్రతీకలైతే రాధా కృష్ణుల ఎడబాటుకు ద్వారక ఒక ప్రతీక. జరాసంధుడు వంటి రాక్షసుల నుంచి తన ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించినా తన మనసు ఎప్పుడూ బృందావనం వైపే ఉండేదని ఈ చిన్న సంఘటన మనకు ఉదాహరణగా చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ నిష్కల్మషమైన స్వచ్ఛమైన ప్రేమకు ఈ రాధాకృష్ణుల జీవితం ఓ గొప్ప ఉదాహరణ.